channels. 1 second, okay. ఇది నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. October 20 స్టేజ్ మీద స్టార్ట్ చేయాలి. October 2023 ఆ రోజు హర్షిత్ కాల్ చేశాడు నాకు ఐ డోంట్ రిమెంబర్ ద డేట్, 8th or 9th కాల్ చేసి, సింధు ఒక ఆడిషన్ ఉంది, నువ్వు రావాలి, నువ్వే కరెక్ట్ దీనికి అని అన్నాడు. నేను అసలు ఏం చేయలేదు, ర్యాండమ్ ఫన్నీ ఇంప్రాంప్టు వీడియోస్ చేసుకుంటూ ఉంటాను నేను ఇన్స్టాగ్రామ్లో. యూ ఆల్ నో ఐ డూ ఆల్ రిలేటబుల్ ఫన్నీ కాంటెంట్. అట్లాంటిది నాకు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి సినిమాలోకి లాగారు మన హీరో. పోట్లాట్లా మాట్లాడడం కాదు ఇది, హర్షిత్ గారు మీ వైపే. దాని తర్వాత ఆడిషన్ చేశాను. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు ఆడిషన్ చేయడం. ఐ డోంట్ నో వాట్, మా డైరెక్టర్కి ఏం నచ్చిందో తెలియదు, కానీ మనం చేద్దాం అని అక్కడికి ఎండ్ అయిపోయింది. కట్ చేస్తే ఆఫ్టర్ 2 years April 18th ఐ గాట్ అ కాల్ సేయింగ్ మన మూవీ షూట్ ఉంది, నెక్స్ట్ వీక్ నుంచి మీరు రావాలి. ఓకే, ఫస్ట్ డే అయిపోయింది, షూట్ వచ్చాము అందరం. ఇట్ వాస్ వెరీ కెయాటిక్. నాకు ఎంత భయమైందంటే ఐ వాస్ క్రయింగ్. ఎంత ఏడ్చానంటే, బికాజ్ ఒకరేమో నువ్వు తిన్నావా అని అంటారు, ఒకరేమో నువ్వు ఇంకా రెడీ కాలేదు, అన్న కాస్ట్యూమ్స్ వేసుకోలేదు, మేకప్ వేసుకోలేదు, అసలు సెట్ టైం స్టార్ట్, అసలు టైం సెన్స్. ఐ బ్రోక్ డౌన్ ఇన్ టు టీయర్స్. వచ్చాడు మన హీరో. దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ సింధు, నువ్వు ఏడ్చేయి, ఎంత ఏడుస్తావో ఏడ్చేసి రా అని అన్నాడు. నేను చెప్తున్నా, గంట సేపు ఏడ్చినా నేను. గంట సేపు ఏడ్చి సెట్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ షూట్ చేసిన తర్వాత, బాగా చేసావు తెలుసా అన్నాడు శ్రీకాంత్ గారు. ఓకే, దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఐ కెన్ ఆల్సో యాక్ట్, ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ అని. ఒక నవ్విపించే నా లోపల నుంచి ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ క్రై, ఐ న్యూ దట్ ఐ కెన్ మేక్ పీపుల్ లాఫ్. నాకు కూడా కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తా. ఇదంతా సినిమాలోనే గైస్, ఇదంతా సినిమాలోనే. ఐ డెంట్ నో దట్ ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ దిస్ రోల్. ఎంత మంచి మూవీ అంటే, చిన్న స్టోరీ లైన్, దాంతో ఇంత బ్యూటిఫుల్ కథ తీసిన డైరెక్టర్కి, అసలు ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్న మా వాసు గారికి, ఇంకా శ్రీదేవి గారికి, అసలు లేదురా బాయ్ ఇది నా సినిమా నేను చెయ్యాలి అన్న హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఇది మన సినిమా అని వాడికి సపోర్ట్ చేసి, హీరోయిన్కి ఒకే ఒక ఫ్రెండ్ ఉంటుంది, అది నేను. దానికి నేను సపోర్ట్ చేసి, సో అలా జరిగిందనమాట. అంటే ఏదేదో అనుకున్నా మాట్లాడదామని, బట్ గైస్ ఇట్ ఈస్ మేము థియేటర్కి వెళ్ళాం. నేనైతే ఒక 4 థియేటర్స్కి వెళ్ళాను. ఇట్ వాజ్ హౌస్ఫుల్. ఎవరిని అడిగినా బ్లాక్ బస్టర్ అని ఒరిలినారు థియేటర్స్లో. అంత బ్యూటిఫుల్గా ఉంది. మొన్న మా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళాను. ఆ ఇమోషన్, ద ఫాదర్ డాటర్ ఆర్ ఫాదర్ సన్ ఇమోషన్ ఇస్ సో బ్యూటిఫుల్. వి ఆల్ నో, వి ఆల్ ఆర్ వెరీ అటాచ్ టు అవర్ ఫ్యామిలీ. అట్లాంటిది మా బాబాయ్ కిందికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు ఆ ఫాదర్ సెంటిమెంట్ చూసి నాకు చాలా బాధేసిందని చెప్పి మా బాబాయ్ కళ్ళలోంచి నీళ్ళు చూశాను నేను. అంటే ఎంత ఘోరంగా ఆయన కనెక్ట్ అయ్యి ఉంటే ఆయన అన్ని వర్డ్స్ అంటారు. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ ఆల్సో వెరీ ఇమోషనల్ రైట్ నౌ. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, సారీ. లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే, చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది. అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బి, ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు, 100 days. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దట్, 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీ గారు అన్నది, భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దే వర్ చేజింగ్ హర్షిత్. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ వదులుకొని ఉరికిండు మనవాడు.
సో ఇట్స్ మ్యాజిక్ మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్ నర్సింగ్ అది ఇది అనుకున్న అమ్ముని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ కేజీఎఫ్ ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్లు మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పింది. నేను ఆ నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 అనే ఉంది, అందులో బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్, నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా మా అమ్మ నుండి వచ్చింది నాకు అది. ఇవాళ మా అమ్మ మా మేనమరదలు యుఎస్ నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏంది సినిమా, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదంట. సో డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్, ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడి వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాంరా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది, అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమోత్పానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 yearsలో కూడా రాదు ఇలాంటి సినిమా. ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్, మాంటాజెస్, దట్ ఈస్ ద వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఎంత బ్యూటీగా రాస్తాను, నేను ఎంత బ్యూటిఫుల్గా సినిమా తీసిన అని చూపెట్టుకునే సీన్ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 daysలో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ 4th class 3rd classలో ఉండే సీన్స్. ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4thలో ఇట్లా ఉంటాడు, 8thలో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలాగానే ఉంటారు. అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్, దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో, నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యూఎస్లో చూస్తున్నారు. మా అమ్మ ఊకనేది, పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల
అయితలేదు, వచ్చేయాలి ఇండియాకి అని. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి. నేను అన్న అవునమ్మా వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు, వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఎక్కడ కానీ వెళ్ళిపోవాలి. కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్, తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది. ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 days ముందే రివ్యూ ఆఫ్ దివానా ఏ బక్వాస్ ఫిలిం హే అంటే దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే ఈ బట్ వై దే ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ని చంపొద్దు. నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చిన ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. సో టీమేట్స్ హలో. సినిమా మీరందరూ కూడా చూశారు ప్రీమియర్స్ రోజు. మీతో కలిసి నేను కూడా చూశాను ఆ రోజు. ఇక్కడున్న వాళ్ళందరూ వచ్చి చాలామంది సినిమా అయిన తర్వాత మా కోసం వెయిట్ చేసి ఎంత మంచి సినిమా చేశారు, చాలా బాగుంది. కొంతమంది అయితే ఫాదర్ సన్ రిలేషన్షిప్ చూసి నాకు గుండెల్లో వణుకొచ్చినట్టు అయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఇలా చెప్పారు మాకు. తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కూడా ఫోన్లు చేసి వాట్ అ బ్యూటిఫుల్ ఫిలిం, ఇంత క్లీన్ సినిమా చాలా రోజులైంది మేము చూసి, చాలా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశారు మీరు అని ఎంతో అప్రిషియేట్ చేశారు. మా ఇంటి పక్కనే బ్రహ్మరాంబ థియేటర్ అనమాట. మా ఇంటికి బ్రహ్మరాంబ థియేటర్కి మధ్యలో ఒక బిల్డింగే అడ్డు. మార్నింగ్ షో నైట్ షో పడ్డప్పుడు మాకు అక్కడి నుంచి డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. యూ విల్ నాట్ బిలీవ్, ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రోర్ అయితే ఉంటుందో థియేటర్లో, మా సినిమాకి అంత అరుస్తున్నారు జనాలు. అది విని ఎంత సంతోషంగా ఉందంటే, అరే ఎంత మంచి సినిమా చేసాం అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన టైంలో నిజంగా హ్యాపీనెస్ లేదు, లోపల బాధ. ఎందుకంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఆడియన్స్ కానీ సినిమా చూడాలి, టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి బుక్ మై షోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 18+ అని చూడగానే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇందాక ఈశ్వర్ అన్నట్టు మనం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చూపించాం 18+ ఉంటే. కానీ నిజంగా చెప్తున్నా, మేము ఒక క్లీన్ సినిమా తీసాము. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా చూసారు, మీ అందరికీ కూడా తెలుసు. కావాలంటే పోనీ మెజారిటీ అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయిని పిలిచి అడుగుదాం. హేమమల్ని ఒకసారి వస్తారా మీరు కూడా సినిమా చూసారు కాబట్టి. మీరు సినిమా చూసారు కదా, నిజంగా ఈ సినిమాలో న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ ఏ రేటెడ్ ఇవ్వాల్సిన, అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది చూడకూడదు అనే కంటెంట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది, ఇందాక ముందు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి సీన్స్ ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా నేర్చుకోదగ్గ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫాదర్ సన్ సెంటిమెంట్, అమ్మ ఎలాగా ఒక కొడుకు మధ్యలో నలిగిపోద్ది, కొడుక్కి తండ్రికి మధ్యలో నలిగిపోద్ది, అవన్నీ కూడా చాలా ఇన్డెప్త్గా ఉన్నాయి సినిమాలో. అందరూ చూడొచ్చా ఈ సినిమా? డెఫినెట్గా పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు, పిల్లలు కూడా వెళ్ళొచ్చు, బోల్డ్ నేర్చుకోవచ్చు కూడా ఆ సినిమాలోంచి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, నేను ఎలాంటి సినిమా తీశానంటే నా పేరెంట్స్తో, నా హస్బెండ్తో, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలతో ఎంటైర్ ఫ్యామిలీతో నేను కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగే సినిమా తీశాను నేను. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ యాజ్ ఎ టీమ్ డిడ్. అండ్ నిజంగా చెప్తున్నా, మీరందరూ థియేటర్కి వస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ఐ రియల్లీ హోప్ యూ ఆల్ స్ప్రెడ్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా పెద్ద సక్సెస్ మీట్ చేసుకుంటాం శ్రీదేవి గారు. లైఫ్లో ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అసలు నేను అంటే సినిమాల్లో చేయాలి అని ఒక ప్యాషన్తో స్టార్ట్ అయింది. సో చాలామందికి ఉంటుంది అది. అన్ఫార్చునేట్ ఒకరోజు వన్ ఫైన్ డే లాక్డౌన్ టైంలో అన్న కలిసిండు, నాకు అన్న పరిచయం. అది ఫార్చునేట్, అది అన్ఫార్చునేట్ కాదు. సారీ కొంచెం తడబడుతున్నా. కొంచెం మీకున్న కారు గురించి మాట్లాడట్లేదు, ఆయనకున్న. ఓకే. సో అన్న కలిసిన తర్వాత లాక్డౌన్ అది అంతా. ఆ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ, ఎందుకంటే 2 years అసలు ఏమి ఇన్కమ్స్ లేవు, అసలు నథింగ్, ఆల్వేస్ జీరో. సో ఆ తర్వాత అన్న సినిమా చేయాలని అన్నకుంది.
సినిమాలో చేయాలని నాకుంది. సో అట్లా అంటే వీ వేర్ ఆన్ కాల్స్ అంతే. అన్న ఎప్పుడో అక్కడ ర్యాండమ్గా కలవడం, ఏదైనా ఐడియా వస్తే చెప్పడం అట్లా. ఐ డోంట్ నో అసలు ఎక్కడి నుంచి నన్ను గ్రహించిండో తెలీదు. బట్ వన్ ఫైన్ డే ఈ కాల్డ్ మీ. నేను నా బిజినెస్ నేను హ్యాపీగా ఉన్నా. సడన్గా కాల్ చేసి బాబు మన సినిమా ఓకే అయిపోయింది, నువ్వు వచ్చి రైటింగ్లో కూర్చోవాలి, కమ్ జాయిన్ అస్ అని అన్నాడు. సో ఫస్ట్ దివానా కోర్ టీమ్ ఫ్రమ్ ద రూట్స్, శ్రీకాంత్ అన్న, నేను, మా లోకేష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు సతీష్ అని, అబ్బాయి ఇక్కడ లేడు. సో వీ స్టార్టెడ్ దిస్. సో మెల్లిమెల్లిగా అసలు ఎవ్రీ డే ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రొవైజేషన్. ఒకటి రాస్తున్నాము ఇంకోటి పుడుతుంది, ఒకటి రాస్తున్నాం ఇంకోటి పుడుతుంది, అలా అట్లా దీన్ని ఎన్నిసార్లు ఫిల్టర్ చేసి ఎన్ని లేయర్స్ వచ్చినాయో. వి స్పెంట్ ఆల్మోస్ట్ 2 years ఆన్ ద స్క్రిప్ట్ అండ్ 1 year తర్వాత ప్రీ ప్రొడక్షన్ మేకింగ్ అంతా కలిపి. బట్ ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. చాలా మజా వచ్చింది, చాలా కిక్ ఉండే ఈ జర్నీలో. ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఎందుకంటే వీ వేర్ క్రియేటింగ్ ఇట్. క్రియేషన్లో మైండ్ చాలా బాగా పనిచేస్తుంది అండ్ యూఆర్ వెరీ ఎంతూజియాస్టిక్. సో ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు అన్న మీ ముందు నిల్చోబెట్టిండు. మిలియన్స్ ఆఫ్ థ్యాంక్స్. అంటే నేను అన్న అనే పిలుస్తాను, నేను సార్ అని పిలువని స్టార్టింగ్ నుంచి. సో అంటే జస్ట్ ఇప్పుడు బాధలు మర్చిపోయినాం, అసలు బాధలు ఏం గుర్తుకొస్తలేవు అసలు. లైక్ ఇట్స్ వెరీ, మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్రీ వన్ లాస్ట్ 2-3 days నుంచి అప్రిషియేషన్స్. అసలు థియేటర్లోకి వెళ్తే అందరు వచ్చి బాగా చేసిరు అని చెప్పడము, బాగా రాసిరు అని చెప్పడము. లైక్ వీ కాంట్రిబ్యూటెడ్, ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. సో ఇది టీమ్ వర్క్, ఇట్స్ నాట్ బట్ వీ గాట్ అ గ్రేట్ క్యాప్టెన్. అంటే ఇండియాకి ధోని ఎట్లనో మా దివానాకి మా శ్రీకాంత్ అన్న అట్లా. వి లవ్ యూ అన్న, వి ఆల్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ పేరు పేరున, అండ్ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా నేను యాక్ట్ చేసినప్పుడు నాకైతే తెలీదు ఎవరెవరు ఉన్నారు ఏంటి కాస్టింగ్ ఇదంతా. శ్రీకాంత్ గారు అందరు చెప్తాను అంటే నేను వద్దున్నా, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సైలెంట్గా అంటే చేసుకుంటూ వచ్చాను. బట్ ఆ సినిమా చూసిన తర్వాత నేనైతే అంటే చాలా రోజుల తర్వాత నా క్యారెక్టర్కి ఇంత వాల్యూ ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను. అండ్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు, ప్రతి ఒక్క యాక్టర్. అండ్ నాకు చాలా నచ్చింది, అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, ఝాన్సీ యొక్క క్యారెక్టర్. ఒక సొంత తల్లి ఎలా ఇంట్లో పోరాడుతుంది. తండ్రి నరేష్ గారు అయితే టోటలీ డిఫరెంట్. ఆయన ప్యూర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ న్యాచురల్గా తీశారు. అండ్ ఒక కొడుకు ఎంత న్యాచురల్గా సైడ్ కొట్టుకుంటూ చిల్లర్గా తిరిగి ఒక మంచి పొజిషన్లోకి వస్తాడో హర్షిత్ బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్క హీరోయిన్కి కానీ ఒక అమ్మాయికి కానీ ఒక మంచి ఫ్రెండ్ ఉంటుంది పక్క నుండి, సెటైర్లు పొడుచు ఇవన్నీ. అది సింధు క్యారెక్టర్ బాగా చేసింది. అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు అండ్ 4-5 ఉంటారు. సో వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ మీకు చనిపోయేదాకా ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు టోనీ ఒకడు, పేరు తెలియదు మర్చిపోతుంది, అదే నర్సింగ్ చాలా బాగా చేశారు. అండ్ వీళ్ళందరికీ ఇంటర్లో మీరు చూసే ఉంటారు, మాకు అన్న ఉంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, తోపు ఎవడేం చేయడు, కానీ అట్లాంటి క్యారెక్టర్లో నన్ను పెట్టారు. సో చాలా బాగా చూపించారు శ్రీకాంత్ డైరెక్టర్ గారు. ఎంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుంది అని. నేను ఇంటర్వెల్ తర్వాత నిన్న రాత్రి కూడా ఇందాక సింధు గారు చెప్తున్నారు, ఒకసారి మీరు చూసారా రాత్రి వైబ్ అది ఇది అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తుంటే నేను ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక నరేంద్ర సార్ కూడా ఆయన ఫ్యామిలీతో సమానం నాకు. సో నాగేంద్ర గారు అందుకనే ఫ్యామిలీ అన్నా కదా ఆయన కూడా. సో ఆయన చెప్పడము అంటే ఇట్లా పెద్ద వాళ్ళందరూ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక యాక్టర్కి కావాల్సింది
ఏంటంటే యాక్టింగ్ చేసినప్పుడు కాకుండా సినిమాలో ఆ క్యారెక్టర్ పాత్ర పండితే చాలా ఇంకో నెక్స్ట్ సినిమాకి ఇంకా కష్టపడాలని ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఆ పాత్ర శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ గారు ఎంత ఇబ్బంది పెట్టారంటే బిర్యానీలు తినాలి జీవన్, 2-3 బీర్లు తాగాలి జీవన్, లావుగా కనపడాలి, పుల్లా ఉండాలి నువ్వు అది అని. సో అప్పుడు ఒక 12 to 13 కిలోస్ పెరిగాను. మళ్ళీ ఇప్పుడు తగ్గించేసుకున్నా. కానీ జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత డీప్గానే వెళ్ళిపోతారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ ఇందులో ఏంటంటే ఒక ప్యూర్ లవ్ చాలా నీట్గా తీశారు. ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా నీట్గా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉంది. అది ప్రతి ఒక్క సీన్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, నీట్గా వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు కానీ ఫోన్ చూస్తున్నారు అంటే మీరు నాకు డైరెక్ట్గా అంటే శ్రీకాంత్ గారిని కూడా అడగచ్చు, ఏంటి మేము ఫోన్ చూస్తున్నాం అంటే అంత ఇంటెన్స్గా ఒక్కొక్క సీన్ రాశారు. అంత స్టోరీ కూడా బాగా వచ్చింది. అంటే బేసికల్ నేను ఫోన్ తీస్తాను ప్రతి సినిమాలో, అలాంటిది ఫస్ట్ టైం నేను తీయలేదు. కొన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన పెద్ద పెద్ద సినిమాలకు ఎప్పుడు నేను తీయలేదు ఫోన్. అంత మంచిగా స్టోరీ రాశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా అందరు చూడండి, చాలా బాగుంది. సినిమాలో దివానాలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా ఏళ్ల తర్వాత దీవానా ఒక అద్భుతమైన సినిమాగా చూశాను. థియేటర్లో రాత్రి సినిమా చూసి ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. తెలుగు సినిమా ప్రస్తుతం కళకళలాడుతోంది థియేటర్స్లో అంటే మంచి సినిమాలు ఆడుతున్నాయి. మేము శ్రీదేవి గారు ఇందాక చెప్పినట్టు, వాసు గారు చెప్పినట్టు, వీ మేడ్ గుడ్ సినిమా, వీ మేడ్ రియలీ వండర్ఫుల్ సినిమా. అద్భుతమైనటువంటి తెలుగు సినిమాలన్నీ కూడా ప్రేమ కథ బేస్డ్గానే వస్తాయన్న సంగతి మనకు తెలుసు. ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ అవ్వడానికి హీరోకి కష్టాలు ఉంటే ఆ కష్టాలని అధిగమిస్తాడని తెలుసు. బాగా తెలిసిన ఇలాంటి ఒక కథని కథనంతో నడిపించాడు మా శ్రీకాంత్. శ్రీకాంత్ హ్యాస్ రిటన్ డైలాగ్ అండి. దీవానాలో పవర్ ఏదన్నా ఉంటే ఒక్కొక్క ముక్క డైలాగ్ మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో, కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా మాట్లాడుకుంటారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఒక నగరాల్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో, ఒక బస్తీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఏం జరుగుతుందో, ఆ ఇళ్లల్లో జరిగే వాటికి రియాక్షన్స్ ఎంత సహజంగా ఉన్నాయో దీవానా సినిమాలా ఉండదు. చాలా రేర్గా ఇలాంటి ఆనెస్ట్ ట్రూత్ఫుల్ స్టోరీ టెల్లింగ్తో వస్తాయి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ టు హార్ట్ ఫిల్మ్ నాకు. ఎందుకంటే ఇది చాలా నార్మల్గా ఉంది కదా కథ, మీటర్ రీడింగ్ కోసం ఇంకో సినిమా ఇంకో క్యారెక్టర్ ఒప్పేసుకుందాం అని అనుకున్నా. బట్ ద వే దిస్ మ్యాన్ నెరేటెడ్, పిచ్చండి, ఇతను పెద్ద దీవానా. శ్రీకాంత్ ఇస్ ద #1 దీవానా ఆఫ్ ది టీమ్. ఎక్కడో ఆలోచిస్తూనే ఉన్నాడనమాట. ఎన్నేళ్ళు పట్టిందో ఈ ప్రాజెక్ట్ కింద ఈశ్వర్ గారు చెప్తూ ఉంటే విన్నాను. ఒక ఎన్నేళ్ల నుంచి ఈ కథని కలగా మోసుకుంటూ తిరుగుతున్నాడో ఈయన తెలియదు. కానీ ప్రతి మాట, చిన్న మాటకు కూడా ఆలోచించి ఒక్క మాటలో ఎసెన్స్ పెట్టగలగడమే డైలాగ్ రైటింగ్ యొక్క స్కిల్. దీవానాలో మా యాక్టర్స్ అందరికీ క్యారెక్టర్ ఆర్క్స్, రిడెంప్షన్, పే ఆఫ్స్, ప్రతి క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఏ క్యారెక్టరు కూడా తేలిపోకుండా రాయగలగడం అనేది, కథలో పట్టు ప్రతి క్యారెక్టరు అడుగడుగున ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ శ్రీకాంత్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ యూ హవ్ అచీవ్డ్ దట్. అతనికి తోడు నెక్స్ట్ పెద్ద బలం మా ఈశ్వర్ చంద్. వాట్ హ్యావ్ యూ మేడ్ మ్యాన్. అతని ప్రతి ఎమోషన్కి ఒక ఎలివేషన్. ఒక పెద్ద సినిమా హీరోకి ఏ రకమైన ఎలివేషన్స్ మనం మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి ఇస్తామో, ఈ సినిమాలో హీరో కథనం అయితే నెక్స్ట్ హీరో మీరే. యూ హ్యావ్ డన్ అన్ ఎమోషనల్ జాబ్. యూ హ్యావ్ గివెన్, ప్రాణం పోస్తామంటారు చూసారా, అలాగా మీరు ప్రాణం పోస్తారు. నిజంగా ఊపిరి ఊదారు. ప్రతి ఎమోషన్ని మేము ఫీల్ అయ్యేలాగా చేశారు ఈశ్వర్. అండ్ ఫస్ట్ సినిమా అంటే నమ్మనంత అద్భుతంగా చేశారు. ఎవరు 4-5 సినిమాలు చేసేసిన వాళ్ళు చేసినంత బ్యూటీగా అనిపించింది ప్రతి దానిలోనూ. సో దాట్ ఈస్ #1. అండ్ ఆనెస్టీ ఇన్ ఫిల్మ్ మేకింగ్లో నేను, నరేష్ గారు ఆర్ వేణు గారు ఇలాంటి కొంత సినిమాల్లో చేసినటువంటి పూర్వ క్యారెక్టర్ల అనుభవాన్ని మేము తీసుకొస్తాం సెట్కి. అంతకుముందు ఇలాంటి 4-5 అమ్మలు చేసేసి ఉంటాను, ఇంకొక 5-6 అత్తలు చేసేసి ఉంటాను, ఇలాంటి క్యారెక్టర్నే నేను తీసుకొస్తాను. ఆ జానర్ నుంచి నాలాంటి వాళ్ళు బ్రేక్ అయ్యి ఒక సాధారణ, ఇందాక ఎవరో రాగానే అన్నారు సికింద్రాబాద్లో అమ్మ ఇట్లనే ఉంటుందేమోనని. ఎవరండి అది అన్నది? సంబడి టోల్డ్ మీ దాట్ రాగానే. సికింద్రాబాద్ మేము అమ్మలు ఇట్లనే ఉంటారు అని అన్నారు రాగానే.
అలా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది శ్రీకాంత్ రైటింగ్, హిస్ మ్యాడ్నెస్, హిస్ దీవానాపన్. అలాగే ఈ కొత్త వాళ్ళందరూ కూడా ఆయా పాత్రల్లో ఎలివేట్ అయ్యి ఆ పాత్రలే మనకు కనిపించాయి అంటే పాత్ర యొక్క గొప్పతనం అంటాను. నటులుగా మేము చేసిన గొప్పతనం ఏమీ లేదు. నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాంప్లిమెంట్ దట్ యూ గేవ్. నటిగా నేను చేసింది చాలా తక్కువ అండి. అన్లర్న్ చేసుకోవడం ఎక్కువ చేశాను, బిలీవ్ చేయడం ఎక్కువ చేశాను. నరేష్ గారు అద్భుతమైనటువంటి నటులు. ఆయన పాత్రకి ఎంత న్యాయం చేస్తారో మనకు తెలుసు. నాకు ఆయనలో చాలా బాగా నచ్చేది ఏమిటంటే కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు కూడా అంతే సహజంగా ఉండకపోతే ఆయన పాత్ర పండదు. కాబట్టి ఆయన చాలా కష్టపడతారు. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు పక్క వాళ్ళతో కూర్చుని అనుకుని 2-3 సార్లు అనుకుని అని. నాకు నరేష్ గారికి ఉన్నటువంటి ఒక కామెడీ టైమింగ్ కానివ్వండి, లేకపోతే ఎమోషన్లో లీనమయ్యేటువంటి తత్వం కానీ చాలా బాగా కుదిరాయి. యస్టర్డే ఇన్ ద ఫిల్మ్, నిన్న సినిమా చూసి ఇంటర్వెల్లో బయటికి రాగానే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, మీ ఇద్దరు నిజంగా మా అమ్మ నాన్నల్లాగానే మాట్లాడుతున్నారండి, ఆ సినిమాలో అలాగే అనిపించింది మాకు అన్నారు. సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్. ఇటువంటి ఒక అద్భుతమైన పాత్ర క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ దెన్ టు బిలీవ్ ఇన్ దిస్ విజన్, టు బిలీవ్ ఇలాంటి ఒక సినిమా థియేటర్లోకి రావడానికి ఎంత కష్టమో మనకు తెలుసు. టు హ్యావ్ బ్యాక్ ద విజన్, మేడ్ ద ఫిల్మ్ అండ్ గాట్ ద ఫిల్మ్ టు ద థియేటర్స్. Vasu, Sridevi, Arha Media and Cam Entertainments for line production. All of you have done magic, yeah. Magic you've done. అయ్యా బాబా ఈడ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ సఫిల్ కూడా సీతాఫల్ మండి ఏడ పడేసినావు శ్రీకాంత్ మమ్మల్ని, చిల్కలు కూడా అలా పడేసిండ్రు తీసుకుపోయి. నిజంగా బార్బర్ షాప్ అంటే ఆ బార్బర్ షాప్ అంతనే ఉంది. చెప్పు నువ్వు అసలు ఇంకేం చెప్పకుండా అందరికీ థ్యాంక్స్ అని వెళ్ళిపోయావు. మీ సేవ, ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్. నిజమైన సెట్లలో చేయడం చాలా కష్టం. ఇంత పెద్ద రూమ్ ఉండి పైనుంచి లైట్లు కట్టుకోవడానికి మా కెమెరామెన్కి అవకాశం ఉంటే వేరే విషయం. ఓ చిన్న ఎరకాటంలో మమ్మల్ని పడేసి అదే సహజం అయితే కెమెరా ఎలా కదులుతుందో దానికి తగ్గట్టుగా మన బాడీ కదలడానికి కూడా లేనప్పుడు మీటర్డ్ యాక్టింగ్ చేయవలసి వచ్చింది. అండ్ అందులో కూడా న్యాచురల్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. యూ మేడ్ అ బ్యూటిఫుల్ సెట్ అవుట్ ఆఫ్ వాట్ వాజ్ గివెన్ టు యూ. న్యాచురల్గా ఉంటుంది సినిమా అని చెప్పడానికి, టు బ్యాక్ ద విజన్. ఇట్లాంటి ఒక నార్మల్గా కనిపించే సినిమాని ఎలా నమ్మారో తెలియదు కానీ యూ మేడ్ ఇట్ అది ట్రూత్ఫుల్ ఎమోషన్ని మీరు నమ్మినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ కనిపించిన కాసేపటికైనా సరే ఒక మెరుపు మెరిశారు. మన వేణుగారు మెరిసినట్టు. చింటూబాయ్, యూ డిడ్ అ గుడ్ జాబ్. ఇట్ వాజ్ నైస్ టు సీ డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ యాక్టర్స్ అలా మెరుపు మెరిసి కనిపించి వెళ్ళిపోవడం. న్యాయం చేసిన అంటే విలన్లు లేరు ఈ సినిమాకి, కానీ స్నేహమే అందులో ఉన్న కొట్టుకోవడమే. వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, హర్షత్ అండ్ విక్కీ కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవడమే విలన్, సంఘటనే సిట్యువేషనే ఒక విలన్. వీళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలే అంతకుముందు ఎప్పుడో కొట్టాడు అని మనసులో పెట్టుకుని ఆ నిమిషాన్ని నేను వెళ్ళనివ్వకుండా చేద్దాం అనుకునే ఆ చిన్న సంఘటనే విలన్. మన జీవితాల్లో అవే విలన్స్. ఎవరో ఒక దయ్యం రూపంలోనో భూతం రూపంలో వచ్చి విలన్ మన కళ్ళ ముందు నిలబడ్డండి. ఇలాంటి సంఘటనలే విలన్స్ అవుతాయి. అందుకే పాత్రలు, పాత్రధారులు కథలో ఒక లీనమైపోయే అవకాశం కల్పించారు వీళ్ళు. అండ్ నౌ టు ద స్టార్ ఆఫ్ ద ఫిల్మ్, స్నేహ. పాత్రకి తగ్గట్టుగా తెల్లపోరి అని నేను మొదటి నుంచి తెల్లపోరి అంటుంటే ఏందా అనుకున్నా శ్రీకాంత్. బట్ ఆ పాత్రకి తగ్గట్టుగా యాక్టర్ దొరికింది అండ్ బాగా చేసింది. అండ్ నౌ టు మై బాయ్, టు మై బాయ్ హూ స్టోల్ ది షో. హర్షత్ని నేను డే 1 నుంచి చూసి ఎంత బాగా చేస్తున్నాడు ఈ పిల్లోడు అని మురిసిపోయేదాన్ని, ఎంత న్యాచురల్గా చేసేస్తున్నాడు అని మురిసిపోయేదాన్ని. ఆన్ సెట్స్ దిస్ బాయ్ ప్రూవ్డ్ సంథింగ్, ఆన్ స్క్రీన్ దిస్ బాయ్ డిడ్ అ మ్యాజిక్. హీఈస్ హియర్ టు స్టే. ఇండేంటావు బిడ్డ, నువ్వు ఈడ కొడతావు. ఈరోజు దీవానాకి నిన్ను చూసి అంటే నీతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, ఆ ఏజ్ గ్రూప్ ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ దాటి చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ హర్షత్ మున్నా క్యారెక్టర్తో ఏకీభవిస్తారు. దాట్ ఈస్ ద రియల్ పెయిన్. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఏ రకంగా ఇష్టపడాలి, ఎంత తీవ్రమైన ఒక కాంక్ష ఉంటుంది ఆ వయసులో. అయితే ఆ కాంక్ష నెగిటివిటీ వైపు వెళ్లకుండా ఎట్లాగైనా నా సొత్తు చేసుకోవాలి అనుకోకుండా ఎంత గొప్పగా, ఎంత అండర్ ప్లే చేసి ఆ రైటింగ్, ఎంత గొప్ప రైటింగ్. ఐ గివ్ ద క్రెడిట్ టు యూ శ్రీకాంత్ ఫర్ రైటింగ్ సచ్ అ వండర్ఫుల్ న్యూయాన్స్డ్ ప్రేమ. నాకే దక్కాలి అనేటువంటి ఒక కసి ఉన్నా కూడా నాకు మాత్రమే కావాలి అనే దానిలో ఓనర్షిప్ కాదు, ఐ డిజర్వ్ యూ అనబడేటువంటి ఒక ఛాలెంజ్ని ఆయన ఇవ్వడం ఏంటో, నువ్వు తీసుకోవడం ఏంటో. దిస్ బాయ్ హెస్ డన్ మ్యాజిక్ అండి. మున్నాని కళ్ళ ముందు నిలబెట్టాడు. హర్షత్, యూ హ్యావ్ డన్ అన్ అమేజింగ్. అండ్ హీ కమ్స్ బ్యాక్ టు ద ఫాదర్ గ్రడ్జ్ కూడా నిజమేనండి. మీరు తండ్రులతో అట్లాగే పొట్లాడతారు. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తండ్రి ఆ నిమిషానికి చేసేది తెలియదు అని మనం
అనుకుంటాం. కానీ ఆల్ త్రూ ద ఫిల్మ్ ఎక్కడా కూడా శ్రీకాంత్ హ్యాస్ నాట్ సెంటిమెంట్ మీద డ్రైవ్ చేయాలనుకోలేదు. మున్నానే కరెక్ట్, మున్నాకున్న కోపం కరెక్ట్, ఆ తండ్రితో ఉన్న ఫైట్ కరెక్ట్ అనిపించాడు. అండ్ మున్నా చివరి వరకు దట్ షాట్ వాజ్ సో బ్రిలియంట్. నరేష్ గారు యాజ్ అన్ యాక్టర్ ఆయన తీసుకున్న ఛాలెంజ్ లిమిటెడ్ డైలాగ్లో సైలెన్స్లో నటించడం. ఏం చేశారండి. నాట్ రైటింగ్ ద డైలాగ్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. వేర్ టు రైట్ ద డైలాగ్, హౌ టు లిమిట్ ద డైలాగ్. ఒక దగ్గర ఒక డైలాగ్ రాస్తాడండి, పిచ్చారా అంటాడు. ఏదో పాయింట్లో అమ్మాయికి ఎందుకు పిచ్చా అంటాడు, అనిపించిరా వన్ లైన్ ద థియేటర్ వాజ్ లైక్ రోరింగ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ దట్ బిలీఫ్, యూ మేడ్ దట్ పాసిబుల్. అండ్ ఎక్కడ రాయాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గించాలో డైలాగ్, ఎక్కడ రాయకూడదో, దట్ వాజ్ ది బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ దీవానా హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. నేను చాలా రేర్గా చేసిన సినిమాలు కి ఫంక్షన్స్కి బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా రేర్గా జరిగే అవకాశం. అండ్ దిస్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఐ థాట్ వెళ్ళండి రా అందరు లేవండి రా, కాలేజీల నుంచి ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసే రకాలు ఉన్నారు కదా, మీకోసమే. ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రంటే పెద్దోళ్ళు లేరా సినిమాలు చూసి. చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు ఫస్ట్ డే మేము ప్రీమియర్స్ వేయంగానే మీరు చేసిన సపోర్ట్, అసలు ఈ సినిమాని ఇంకా చాలా పాజిటివ్ ఎనర్జీ, మా అందరికి పాజిటివ్ ఎనర్జీ. అదే మన వాళ్ళందరూ చాలా హెవీ చేసేసి స్టేజ్ అంతా. నేను బట్ యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నా అంటే, అసలు మన సక్సెస్ స్టార్ట్ అయిందే ఇప్పుడు. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. అండ్ శ్రీకాంత్ అని అన్నట్టు ఈ సినిమాకి ఒక ఫ్రైడే డిసైడ్ చేసే సినిమా కాదు ఇది. అంటే ఒక 1 వీక్ తర్వాత చూసిన, 2 వీక్స్ తర్వాత చూసిన, అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను టు బి అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ ఐ థింక్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి, చాలా రేర్గా. అంటే ఇంత రియల్గా లైఫ్ చూపించే సినిమాలు, అంటే ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ దట్ ఐఎమ్ గెట్టింగ్. సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మీకు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను మాట్లాడుతుంటే అది అసలు నాకు ఈ 2-3 డేస్ నుంచి అంతే ద మెసేజెస్. ఇప్పుడు ఝాన్సీ మ్యామ్ ఉంటే నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే మేము పడ్డ ఇంత కష్టం అంతా, అంటే నాకు పెద్ద మెసేజ్లు చాలా, అంటే పర్సనల్గా ఒక అతను మెసేజ్ చేసిండు, బ్రో నా లైఫ్లో ఈ సినిమా కేమ్ అట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. అసలు మా డాడీ వాళ్ళతో ఎప్పుడు నేను కొట్లాడుతుండే ఈ సినిమా చూడగానే ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఐ గేవ్ దెమ్ హోప్ దట్ నేనున్న డాడీ నీకోసము అని ఒక హోప్ ఇచ్చిన అని ఈ సినిమా. ఐ థింక్ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. అండ్ నేను ఈ సినిమా విన్నప్పటి నుంచి, స్టోరీ విన్నప్పటి నుంచి అసలు అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ విల్ క్రియేట్ ఆఫ్టర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ కానీ, జనాలు చూసినప్పుడు కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నేను అప్పుడే ఇమాజిన్ చేసుకున్నా. అండ్ అంతకంటే 10 times వస్తుంది రియాక్షన్ థియేటర్స్ నుంచి కానీ, జనాల నుంచి, ప్రతి ఒక్కరి నుంచి కానీ. అండ్ మేము ఒక డ్రీమ్ చేసింది అంటే నేను ఒక్కనే కాదు, నేను ఈ సినిమా జనాలు చెప్పాలి, చూపించాలి, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఇవన్నీ చూసుకుంటే నేను నా ఒక్కని డ్రీమే కాదు. ఇప్పుడు ఎందుకు నర్సింగ్ చూసుకున్నా, మనోడు క్యారెక్టర్లు వేసిండు, అన్నీ వేస్తుండు. బట్ వీ ఆల్ నీడ్ దట్ వన్ ఫిలిం. అంటే ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు అరే ఈ సినిమాతో కొడుతున్నామరా మనం, ఈ సినిమాతో పక్కా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే చూడండి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకు టోనీ కానీ మనోడు యూట్యూబ్లో చాలా సిరీస్లు వేసిండు, టోనీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్రేక్ అంటే ఈ రోల్తోనే నీ అందరికీ, ఒక్కరికే కాదు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మానసక్కకి అంటే చాలా వీ హ్యాడ్ సో మెనీ లిమిటేషన్స్, అంటే బడ్జెట్ వైజ్ అన్ని వైజ్. అంటే చాలా పీపుల్ వేర్ సో అంటే స్ట్రెస్డ్ ఈ షూట్ ప్రాసెస్లో. అండ్ ఆ ప్రాసెస్లో అందరూ చేయలేమో అన్న ప్రాసెస్లో వీ గేవ్ హోప్ దట్ ఓకే మనం ఎట్లాంటి సినిమా చేస్తున్నామో మీకు తెలియదు, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఆల్ బీ సో ప్రౌడ్. అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ సినిమా బయట వచ్చే వరకు జస్ట్ హోల్డ్ ఆన్. అంటే ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ క్రియేట్ అసలు మీకు అర్థం కూడా కావట్లేదు, జనాలు ఏ విధంగా మూవ్ అవుతారో మీకు అర్థం కావట్లేదు అని ఇదంతా ఐ బిలీవ్డ్ ఇన్ ఆల్ దిస్. అండ్ ఐ థింక్ మేమంతా ప్రిపేర్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వీఆర్ ఆల్ సెట్, అసలు అంతా రిలీజ్ అయిపోతుంది, మేమంతా మా హోప్స్ ఆల్ హై ఉన్నప్పుడు ఐ థింక్ అంటే మాకు అరవింద్ సార్ కూడా బిఫోర్ రిలీజ్ మాకు ఒక 3 days ముందే ప్రీమియర్స్ కాన్ఫిడెంట్గా ఇచ్చేయండి, ప్రీమియర్స్ అన్ని వైజాగ్లో, విజయవాడలో, హైదరాబాద్ అన్నిట్లలో గట్టిగా ప్లాన్ చేసుకున్నాం మేము. అంటే వీ వాంటెడ్ ఫ్రైడే మార్నింగ్ షోకి హౌస్ఫుల్ కావాలి, ఎందుకంటే వీ నో దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అ బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అదైతే మాకు పక్కా ఆ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ ఉండే.
సో వీ వాంటెడ్ డూ ఎర్లీ ప్రీమియర్స్, బట్ మాకు సెన్సార్ టైంకి రాలేదు. అండ్ యాక్చువల్లీ అంటే ఐ సీరియస్లీ హానెస్ట్లీ రెస్పెక్ట్ దేర్ ప్రాసెస్. కానీ వాళ్ళు అడిగిన మోడిఫికేషన్స్ అన్నీ చేసినాం మేము. కావాల్సిన సీన్లు కట్ చేసినాము, డైలాగులు మార్చినాము, డబ్బింగ్లు మళ్ళీ చెప్పినాము, ఇవన్నీ చేసినాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ వీ వర్ సర్ప్రైజ్డ్. అంటే ఐ ఫీల్ లైక్ దిస్ డిజర్వ్డ్ కొంచెం ఒక డిఫరెంట్ సర్టిఫికేషన్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ మేబీ దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో లేదో తెలియదు. కానీ అంటే నేను చూస్తున్నప్పుడు నా రెస్పాన్స్ అంటే జనాలు థియేటర్లు ఇచ్చే రెస్పాన్స్కి నేనైతే బ్లాక్ బస్టర్ ఫీల్స్లో ఉన్నది. 2 రోజుల నుంచి నిన్న బ్రహ్మరాం వల్ల అంటే ఒక స్టార్ వస్తే ఎట్లా రెస్పాన్స్ వస్తుందో మేము కిందికి పోయిన తర్వాత మాకు భయం వేసింది. నాకు ఎవరైనా బౌన్సర్ ఉన్న చుట్టూ నాకు ఏమైపోతుందని భయం వేసింది. ఉరికినా లేచి ఆఫ్టర్ అంటే ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ వీ గాట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ నేను ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసేది ఏంటంటే మీ అందరూ జస్ట్ థియేటర్కి రండి. ఒక లైఫ్ టైం మెమరీ అంటే ఒక కోర్ మెమరీ. నాకు వచ్చే మెసేజ్లు ఇవే, గ్రో యూ గేవ్ అస్ అ మెమరీ. అంటే ఇలాంటి మెమరీ, ఒక కోర్ మెమరీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. అండ్ ఒక లైఫ్ చూస్తారు, మీ లైఫ్ మీకు కనిపిస్తుంది. మీ పేరెంట్స్తో మీ ఈక్వేషన్ ఎట్లుంటుందో అంటే అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనే కాన్సెప్ట్తో మళ్ళీ లవ్లో పడతారు ఈ జనరేషన్ కిడ్స్ అని ఫీల్ అవుతున్నా. సో నేను ఒకటే మీరందరూ ఫ్యామిలీస్ కానీ ఎవ్రీ వన్ మీరు బుక్ మై షో ఓపెన్ చేసిన అంటే చూసిన వాళ్ళందరూ అయితే అందరు క్లీన్ యూ సినిమా ఇది. మేబీ ఓకే యూ/ఏ అని వచ్చేమో, బట్ డెఫినెట్లీ థియేటర్కి వస్తే మాత్రం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము గ్యారంటీ చేస్తున్నాం. అదైతే పక్కా. ఐ బిలీవ్ ఐ థింక్ దిస్ ఇప్పుడు వాసు సార్ అన్నట్టు సింగిల్ స్క్రీన్స్ కూడా 100 రూపీస్ టికెట్స్ అన్నారు. సో అది డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఫ్రమ్ టుమారో. అండ్ టుడే సింగిల్ స్క్రీన్స్ అందరూ 100 రూపీస్ టికెట్. అంటే మీ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి అందరు కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రతి ఆడియన్స్కి ఏం చెప్తున్నాం అంటే అసలు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేస్తే ఉండే మజానే వేరు. మీరు అందరు సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళిపోండి, 100 రూపీస్ అంటే టికెట్, వెళ్ళిపోండి. అసలు పిచ్చి క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయడం మా గ్యారంటీ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాసు అన్నకి అండ్ శ్రీదేవి మ్యామ్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై డైరెక్టర్. అసలు నన్ను అంటే నేను ఈ విధంగా పర్ఫామ్ చేయగలుగుతా అంటే ఈ సైడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ ఒక డిఫరెంట్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేసిన. అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతాను కూడా అనుకోలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. బట్ అదంతా నన్ను బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఎందుకు నేను ఒక్కళ్ళే కాదు, ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్ అందరూ ఒకసారి ఇచ్చి వచ్చేసింది. ఇది సక్సెస్ మీట్ కాదు, బట్ జస్ట్ థ్యాంక్ లోకి